రోహిణి మనోజ్ బండారం మొత్తం సాక్ష్యాలతో బయటపెట్టిన బాలు మీనా. ఇంతకు ఏం జరిగింది? రోహిణి మనోజ్ బండారం మొత్తాన్ని సాక్ష్యాలతో బాలు మీనా ఎలా బయటపెట్టారు? అసలు రోహిణి మీద బాలు మీనాకు వచ్చినటువంటి అనుమానాన్ని వాళ్ళిద్దరూ కలిసి ఎలా క్లారిఫై చేసుకున్నారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇటు నుంచి మీనా అయితే నేను మాణిక్యాన్ని చూశాను అని చెప్పేసి బాలుతో చెప్తుంది. ఆ మాట విన్నటువంటి బాలు నాకు కూడా ఎందుకో పార్లర్ అమ్మ ఏదో విషయాన్ని దాస్తోంది అని, మొదటి నుంచి తన ప్రవర్తన అంతా అనుమానంగానే అనిపిస్తోంది అని చెప్పని అంటాడు. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు వీళ్ల విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకుని తీరాల్సిందే అని చెప్పేసి అంటాడు ఇక బాలు అయితే. ఇక ఇటు నుంచి ఒక 5 లక్షల డబ్బులు కూడా ఇస్తానన్నారు నెల రోజుల తర్వాత బయటకు వచ్చాక అని చెప్పేసి మాణిక్యం చెప్పిన మాటను ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇటు నుంచి రోహిణి అయితే. అంతేకాకుండా ఆ మాట పట్టుకుని ఇటు నుంచి మన మనోజ్ రోహిణితోటి ఒకటే అంటాడు, ఏంటిది, మనం ఇప్పుడు కల్పన ఇచ్చిన డబ్బులతోటి వ్యాపారం చేస్తున్నాం కదా, మరి ఇప్పుడు మీ నాన్న పంపిస్తాడు అని చెప్పేసి మీ మావయ్య చెప్తున్నాడు కదా, మరి అది ఎక్కడి నుంచి తెచ్చి నిజం చేయగలుగుతాం అని అంటాడు. ఆ మాత్రం అల్లుడి కోసం కూతురి కోసం మా నాన్న ఇవ్వడంటారా అని చెప్పేసి రోహిణి బుకాయించేస్తుంది. దాంతో అలాగా, సరే అలా అయితే అని చెప్పి వెళ్లిపోతాడు. కానీ 5 లక్షల రూపాయలు ఇప్పుడు తీసుకురావటం అంటే మాటలా కాదు. కానీ మాణిక్యం నోరు జారేశాడు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్లిపోతుంది రోహిణి అయితే. ఇక తప్పుల మీద తప్పులు చేస్తూ రోహిణి చాలా ఇబ్బందుల్లోకి వెళ్లిపోతుందనే చెప్పాలి. ఇక అలా ఆలోచిస్తూ రోహిణి ఇప్పుడు నెల రోజుల తర్వాత తను ఇవ్వాల్సిన 5 లక్షల గురించి ఆలోచనలో పడిపోతుంది. అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి రోహిణికి ఇక మళ్లీ తిరిగి గుణానే గుర్తొస్తాడు. అలా గుర్తొచ్చేసరికి ఇక రోహిణి అయితే గుణ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మేడం, మీరు అడిగినట్టుగా వాణ్ణి పోలీసులకు అప్పగించాం కదా, మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు కదా, మరి ఇంకేంటి అని చెప్పి అనేసరికి ఏం లేదు, నాకు ఒక 5 లక్షల రూపాయలు కావాలి అంటుంది. అబ్బో, పెద్ద అమౌంటే, మొన్న డబ్బులేం అవసరం లేదన్నారు, సడన్ గా 5 లక్షలు అంటున్నారు అని అనగానే కొంచెం అవసరం పడింది. ఒక్క 10 days లో మీరు ఇస్తే నేను తర్వాత అవి వడ్డీ కట్టేస్తాను ఫస్ట్, ఆ తర్వాత నేను క్లియర్ చేస్తాను అంటుంది. సరే అయితే అని చెప్పి కూడా నాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి, ఈలోపు కలెక్షన్ అది చూసుకుని ఇచ్చేస్తాను అంటాడు. ఎలాగూ నెల టైం ఉందంటున్నారు కదా అని అంటాడు. సరే థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. రోహిణి అలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా ఇక అప్పుడు బాలు అయితే రోహిణిని గుణ ఆఫీస్ నుంచి బయటకు రావడం చూస్తాడు. అదేంటి, పార్లర్ అమ్మ వీడి దగ్గర నుంచి వస్తోంది, అసలు పార్లర్ అమ్మకి వీడికి సంబంధం ఏంటి, అసలు ఇక్కడ ఆవిడికి ఏం పనుంది, ఇన్ని ప్రశ్నలు తన మదిలో మెదులుతూ ఉండగా బాలు ఇక గుణ ఆఫీస్లోకి వచ్చి, ఏరా మా వదిన్ని ఏంటి బెదిరిస్తున్నావు అని అంటాడు. ఎవరు బెదిరించారు, నేనేమన్నా బెదిరిస్తే ఆవిడ బెదిరిపోయి వెళ్ళిపోతున్నట్టు కనబడిందా నీకు? కాదు కదా, అక్కడ జరిగింది వేరు. మీ వదిన గారేమి ఊరకే మా ఆఫీస్కి రాలా, డబ్బుల కోసం వచ్చింది, 5 లక్షలు కావాలంట, తీసుకోవడానికి వచ్చింది అని అంటాడు. ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. 5 లక్షల రూపాయలు. అక్కడ చూస్తే మేకమామేమో వాళ్ళ నాన్న 5 లక్షలు ఇస్తాడు అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ 5 లక్షలకి ఆ 5 లక్షలకి ఏదో సంబంధం ఉన్నట్టుంది అనుకుంటూ, సరే సరే అయితే ఎప్పుడు కావాలంది అంటే ఒక వారంలో కావాలంది. నువ్వేమన్నా ఇస్తావా అంటాడు. నాకేం పని ఇవ్వడానికి, నువ్వేమైనా మా వాళ్ళని విసిగించావేమోనని చెప్పి నీ దగ్గరకు వచ్చా అంటాడు. నాకంత సరదా లేదు, నాకంత ఓపిక తీరిక లేవు, నువ్వు వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి చాలా విసుగ్గా ఏదో బాలుని కసురుకున్నట్టుగా మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఇక బాలు మనస్సులో ఇదే ఆలోచన మెదులుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత బాలు మీనాతోటి విషయం చెప్తాడు. ఆ విషయం విన్నటువంటి మీనా ఇంకా వెంటనే నాకెందుకో ఇదంతా పెద్ద డ్రామాలా అనిపిస్తోంది, అసలు ఆ మలేషియా మేకమావని చూసి ఎవరు ఏంటి అనేది మనం కనిపెట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పగలిగామంటే ఖచ్చితంగా మనకు ఒక మంచి క్లూ దొరుకుతుంది అని చెప్పని అంటుంది. సరే అయితే అసలు వాడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడో, వాడిని ఈ పార్లర్ అమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో,
ఈ విషయాలు ముందు బయటకు తీసుకొద్దాం అని అంటాడు బాలు. ఇద్దరూ కలిసి ఇక అసలు వాణ్ణి ఎక్కడైతే మీనా చూశానందో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఫోటోల్లో ఉన్నటువంటి ఆ మాణిక్యం, అదే వాళ్ళు ఊరెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఫోటోల్లో ఉన్న మాణిక్యం ఫోటోని చూపించి, ఇతను నిన్న పలానా టైంకి ఇక్కడ ఉన్నాడు కదా అని అంటే, ఇతనా మటన్ కొట్టు మాణిక్యమే కదా అని అనగానే, అవును మటన్ కొట్టు మాణిక్యమే, ఇతనితో పనుంది, వీళ్ళ షాప్ ఎక్కడా అని చెప్పి ఏం తెలియనట్టుగా మీనా అడుగుతుంది. షాప్ అడ్రస్ తెలీదా? మరి మీకు ఇతను ఎలా తెలుసు అంటే, ఇతనని తెలుసు, నిన్న మీ షాప్ దగ్గరికి వచ్చి వెళ్ళడం చూశాను నేను అని అంటుంది. ఓహో అదా, సరే అడ్రస్ ఇదిగోండి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి మాణిక్యానికి సంబంధించిన కార్డుని ఇస్తాడు ఆ షాప్ అతను. అది తీసుకున్నటువంటి మీనా, ఇదిగోండి దొరికింది అడ్రస్ అని చెప్పానంటే, ఇక వెంటనే ఇద్దరు కలిసి అక్కడికి బయలుదేరతారు. ఆల్రెడీ మాణిక్యం తనేదో మలేషియాలో ఉన్నట్టుగా ఫోజ్ కొడుతూ ఉదయమే కాల్ చేశాడు. ఇక ఆ కాల్ని బేస్ చేసుకుని ప్రభావతి అందరూ కూడా, ఇంకేముంది మాణిక్యం మలేషియాలోనే ఉన్నాడు, రోహిణికి డబ్బు వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఇప్పుడు బాలు మీనా కలిసి ఎక్కడైతే మాణిక్యం ఉన్నాడని చెప్పి అడ్రస్ తెలుసుకున్నారో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాలు అయితే ఇక వెంటనే తన ఫోన్కి పని చెప్తాడు. మీనాని అక్కడికి వెళ్ళమంటాడు. వెళ్ళి మీనా మాణిక్యంతో మాట్లాడుతూ ఉంటుంది. మాణిక్యం షాక్ అయిపోతాడు. మీరేంటమ్మా ఇక్కడ అని అంటే, మీనాని గుర్తుపట్టినట్టుగా, ఎవరండి మీరు అని చెప్పనంటే, అవునా నేనెవరినో తెలీదా, మీరు రోహిణి వాళ్ళ మామయ్య కదా అని చెప్పని అనగానే, రోహిణి ఎవరమ్మా, నాకు తెలీదే అని అంటాడు. అవునా, మీకు అస్సలు తెలీదు అనుకుంటా రోహిణి ఎవరో అని చెప్పని అనగానే, అవునమ్మా నాకు తెలీదు, నా పేరు మటన్ కొట్టు మాణిక్యం అని అంటే, అవునా మలేషియా మాణిక్యం కాదా అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అనగానే, ఇక వెంటనే మీనా అయితే చొక్కా పట్టుకుని బయటకు తీసుకొస్తుంది. దాంతో ఒక్కసారిగా మాణిక్యం పరువు పోయే పరిస్థితి వచ్చేసరికి ఇక నిజం ఒప్పేసుకుంటాడు. అలా ఒప్పుకోవడంతో ఇంకేం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు మాణిక్యం. దాంతో ఇక అదంతా కూడా వీడియో తీసి, పదరా నువ్వు మా ఇంటికి పద ముందు అని చెప్పి మాణిక్యాన్ని ఈడ్చుకెళ్తారు. అక్కడ ఇక ఈలోపు ఇక్కడ గుణతోటి 5 లక్షల విషయం మాట్లాడింది కదా రోహిణి, ఆ విషయాన్ని కూడా ఇంట్లో బయట పెడతాడు. బయట పెట్టడంతో పాటు, అసలు వీళ్ళకి 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అంటూ రాజేష్ని బ్యాంకుకు పంపించి, రాజేష్ ద్వారా తెప్పించినటువంటి మనోజ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని బాలు చూపిస్తాడు. అలా అసలు ట్రాన్సాక్షన్స్ ఎందుకు తెప్పిస్తాడంటే, ఉదయం రోహిణి మనోజ్ మాట్లాడుకున్నప్పుడు, కల్పన ఇచ్చిన డబ్బులతో కదా మనం వ్యాపారం చేస్తోంది, మరి 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాము అని చెప్పని మనోజ్ రోహిణితో మాట్లాడిన మాటల్ని బాలు వింటాడు. అది విని మొత్తం అన్ని సాక్ష్యాల్ని వరుసగా సేకరించి వాటన్నిటినీ ప్రభావతి గారి ముందు పెట్టేసరికి ప్రభావతి మేడం గారు ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే రోహిణి ఆడుతోందంతా నాటకం, ఈ డబ్బంతా కూడా ఈ ఇంటికి చెందిందే, దాన్నే తీసుకొచ్చి తిరిగి పెట్టుబడి పెట్టి ప్రతి ఒక్కళ్ళ ముందు తన తండ్రి ఏదో ఇచ్చాడు అన్నట్టుగా ఫోజు కొడుతోంది అని తెలుసుకుని ఒక్కసారిగా ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. మరి ఇది ఈ కథలో జరిగినటువంటి సన్నివేశాలు. రాబోయే ఎపిసోడ్స్లో కూడా ఇలాగే జరగబోతోందని అనుకుంటున్నాను. మీకెలా అనిపించింది? ఇలాగే జరుగుతుంది అనిపిస్తోందా? అనిపిస్తే వెంటనే వీడియోకి ఒక లైక్ చేయడంతో పాటు వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.